హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఏపీ ఈఏపీ సెట్ 2024కి సంబంధించి బైపీసీ స్టూడెంట్స్కి బీ ఫార్మసీ అండ్ ఫార్మటీ కౌన్సిలింగ్కి సంబంధించి ఆంధ్రజ్యోతి న్యూస్ ఆర్టికల్లో అయితే ఒక చిన్న అప్డేట్ అయితే ఇచ్చారనమాట. దీని గురించి అయితే ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే చూసేద్దాం గైస్. ఇకపోతే వీడియో స్టార్ట్ చేసే ముందు బైపీసీకి సంబంధించి కౌన్సిలింగ్ కోసం ఎంతో వేల మంది స్టూడెంట్స్ అయితే ఎదురు చూస్తున్నారు. ప్రతి ఒక్క ఇంపార్టెంట్ అప్డేట్ కూడా మన ఛానల్లోనే ఇస్తున్నా. ప్రతి ఒక్కటి తెలుస్తూనే ఇస్తూనే ఉన్నా, కానీ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే కౌన్సిలింగ్ గురించి మీకు చాలామంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇంపార్టెంట్ అప్డేట్స్ మీకు తెలుస్తుంటేనే మీకైతే ఒక క్లారిటీ ఉంటుంది. అందుకు మాత్రమే నేనైతే సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నా. కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. స్క్రీన్ మీద అయితే గమనించండి మీరు. ఆంధ్రజ్యోతి న్యూస్ ఆర్టికల్ వాళ్ళు అయితే ఒక చిన్న అప్డేట్ ఇచ్చారనమాట. కౌన్సిలింగ్ సంబంధించి ఒకేసారి కౌన్సిలింగ్ చేపట్టాలి అని అయితే మనకు క్లియర్గా అప్డేట్ అయితే ఇచ్చారనమాట. న్యూస్లోకి వెళ్ళినట్లయితే ఇన్ కేస్ ఎక్స్పెక్టేషన్ అయితే ఇచ్చారనమాట వీళ్ళైతే. ఇప్పటికిప్పుడు చూసుకున్నా కానీ నవంబర్ లాస్ట్ వీక్ అది ఇది. ఇప్పటికిప్పుడే మనకు కౌన్సిలింగ్ అప్డేట్ ఇచ్చినప్పటికీ కూడా ఇంచుమించు ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి ఫస్ట్ కౌన్సిలింగ్ అనేది 15 to 20 డేస్ అయితే పడుతుంది కదా. మనకు క్లియర్గా చూసుకున్నట్లయితే డిసెంబర్ నెలాఖరి అంటే డిసెంబర్ మంత్ ఎండ్కి కూడా ఫస్ట్ కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అయ్యే ఛాన్స్ లేదు. అస్సలు ఉండదు కూడా. కాబట్టి జనవరిలో ఇన్ కేస్ ఇప్పుడు రిలీజ్ చేసినప్పటికీ కూడా జనవరిలో మనకైతే క్లాసెస్ అనేటివి స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళు ఇంకో అప్డేట్ కూడా ఇచ్చారనమాట. ఎంపీసీ అండ్ బైపీసీ వాళ్ళకి ఎంపీసీ స్టూడెంట్స్కి అయితే 4th కౌన్సిలింగ్ ఉంది. బైపీసీ స్టూడెంట్స్కి ఒక కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ కాలేదు. ఇద్దరికి ఒకేసారి చేపడితే బెటర్ అని అయితే వాళ్ళు క్లియర్గా అప్డేట్ అయితే ఇచ్చారు. ఎక్స్పెక్టేషన్ వచ్చి మనకు ఇన్ కేస్ ఇప్పుడు అప్డేట్ వచ్చినప్పటికీ కూడా జనవరిలో అయితే మనకు కాలేజ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది గైస్. అప్డేట్ వస్తే ఇస్తూనే ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్